కృష్ణ గారు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 3 కాలనీలకి 18,280 ఇళ్ళు కేటాయించడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ఆ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా కడతం జరగలేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు 1,500 ఇళ్ళు దాకా కంప్లీట్ అవ్వడం జరిగింది. కంప్లీట్ అయినప్పటికీ మరి ఆ రోడ్లకి ఏదైతే ఉన్నాయో సదుపాయాలు లేకపోతే వర్షాకాలంలో ఉండటానికి ఏ విధమైన అవకాశం కూడా ఉండదు అధ్యక్ష. దానివల్ల మరి ఆ రోడ్లకు సంబంధించి మరి 10 కోట్ల రూపాయల దాకా ఇదవుతుంది. గ్రావెల్ రోడ్లకి సంబంధించి ఆ గ్రావెల్ రోడ్లకి మరి 10 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా మరి గౌరవ మంత్రివర్గ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఇప్పుడు 1,80,000కి ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు అవ్వట్లేదు, కంట్రిబ్యూషన్ 35,000 ఇచ్చినా కూడా అవ్వట్లేదు అనేది అనుకుంటున్నారు. మన బడ్జెట్లో ఏదైతే మన ముఖ్యమంత్రి వారు ఏదైతే ఎస్సీలకి 75,000 బీసీలకి 50,000 పెట్టారో అది చాలా ఆనందదాయకం అధ్యక్ష. కాకపోతే ఏదైతే అది లబ్ధిదారుడు కడితేనే ఇస్తారని చెప్తున్నారు. మరి లబ్ధిదారుడు ఒక్కొక్క ఇల్లు వెళ్ళి కట్టుకోవాలంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదైతే తాపీ మేస్త్రులు చాలామంది ఖాళీగా ఉంటున్నారో వాళ్ళకి 100 ఇళ్ళు చొప్పున కేటాయించి ఆ 100 ఇళ్ళకి లబ్ధిదారులతో అగ్రిమెంట్ చేయించి ఆ విధంగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అదే మంత్రివర్యాలు ఒకసారి దాని మీద ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే రాక్రీట్ వారు ఏదైతే మరి 6,000 చిల్లర మరి ఏలూరు నియోజకవర్గానికి వచ్చి ఉన్నాయి, అవన్నీ అన్కంప్లీటెడ్గా ఉన్నాయి. వాటిని క్యాన్సిల్ చేసి లబ్ధిదారులకి అందించకపోతే ఇప్పుడు వరకు కట్టిన కట్టడాలు మళ్ళీ అన్నీ కూడా పాడైపోయే పరిస్థితి ఉంది. దాని మీద కొద్దిగా స్పీడ్గా డెసిషన్ తీసుకోమని మీ ద్వారా మరి మంత్రివర్యుల గారికి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష.